రామచంద్రం అనే వృద్ధ గడియార కర్మాగార కార్మికుడు ఒక చిన్న గ్రామంలో జీవించేవాడు. అతని దగ్గర ఒక పాత గడియారం ఉంది. అది ప్రతి గంటకు మధురమైన శబ్దం చేస్తుంది. కాని ఆ గడియారం కేవలం సమయం చెప్పడం మాత్రమే కాదు, గ్రామంలో ఎవరి హృదయంలోనైనా బాధ లేదా భయం ఉన్నా అది మెల్లిగా మోగి వారికి ధైర్యం ఇచ్చేది. గ్రామంలో వర్షాలు రాక పంటలు అన్నీ ఎండిపోయాయి. ప్రజలు నిరాశలో పడ్డారు. అప్పుడే రామచంద్రం ఆ గడియారాన్ని గ్రామ మధ్యలో పెట్టాడు. ప్రతి గంట గడియారం మోగినప్పుడు గ్రామస్తులు కలిసి ఒకరికొకరు ప్రోత్సహించుకున్నారు. గడియారం శబ్దం వారిలో ఐక్యత, ధైర్యం, విశ్వాసం పెంచింది. ఆ శబ్దం విన్న చిన్నారి సితార తన స్నేహితులతో కలిసి చిన్న చిన్న గుంతలు తవ్వి విత్తనాలు నాటింది. యువకుడు ఆదిత్య తన స్నేహితులను కూడదీసి నీటిని పొరుగు ఊరి నుండి తీసుకురావడానికి యత్నించాడు. వృద్ధురాలు కమలమ్మ అందరికీ ఆహారం పంచింది. కొద్ది రోజుల్లోనే గ్రామంలో పచ్చదనం మొదలైంది. ప్రజల హృదయాల్లో కొత్త ఆశ చిగురించింది. అప్పుడు రామచంద్రం చిరునవ్వుతో చెప్పాడు, ఈ గడియారం శబ్దం మీలో విశ్వాసం మేల్కొల్పింది. నిజమైన శక్తి దేవునిలో ఉంది. మనం కలిసి ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆ రోజు నుండి గ్రామం పేరు నమ్మకపురం గా మారింది. పేతురు వ్రాసిన 1వ లేఖ 5వ అధ్యాయము 7వ వచనము, మీ చింతను ఆయన మీద వేయుడి, ఆయన మీ విషయములో జాగ్రత్తగా యుండును. ఈ వచనమర్థం, మనం అనుభవించే సమస్యలు, కష్టాలు, ఆందోళనలు అవన్నీ మనం దేవుని మీద ఉంచాలి. మన శ్రమ, మన ఆందోళనలను మనమే మోయలేము, కాని దేవుడు వాటిని మోయగలడు. దేవుడు తన సంతానంపై ప్రేమతో, జాగ్రత్తతో కాపాడతాడు. ఈ వచనం భావం, ఈ వచనం మనకు పూర్తి విశ్వాసం నేర్పుతుంది. కష్టాల్లోనూ, భయాల్లోనూ మనం ఒంటరిగా లేము. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తాడు, మన కోసం కాపాడుతాడు. మనం ఆయన మీద ఆధారపడితే ఆయన మనకు శాంతి ఇస్తాడు. ముఖ్యంగా మన ఆందోళనలను వదిలి దేవునికి అప్పగించడం విశ్వాస జీవితానికి ముఖ్యమైన పాఠం.